తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరు పొందిన ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో నేటి నుంచి 15 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి. మొదటగా భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకాలతో పూజలు నిర్వహించనున్నారు. 15 రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తారంటున్న ఆలయ అర్చకుడితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. చారిత్రాత్మక భద్రకాళి ఆలయంలో నేటి నుండి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా జరగనున్నాయి. నేటి నుండి 15 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు కూడా ఇటు దేవాదాయ శాఖ అధికారులు అయితే భారీగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం భద్రకాళి ఆలయంలో మనం ఉన్నాము. విజువల్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే ఇటు భద్రకాళి శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇటు భద్రకాళి ఆలయాన్ని అంతా కూడా ఇటు అతి సుందరంగా కూడా అలంకరించారు. మొత్తంగా కూడా ఇటు ఆ బంతిపూల మాలతోటి కూడా ఇటు ఆలయాన్ని అంతా కూడా సుందరీకరణ చేసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా నేటి నుండి 15 రోజుల పాటు కూడా ఈ శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అయితే ఇక్కడ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు దేవాదాయ శాఖ అధికారులు అయితే భారీ ఏర్పాటు చేశారు. అయితే ఈ 15 రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి అనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకోవడానికి ఇటు భద్రకాళి ఆలయ అర్చకులు ఇటు నరసింహస్వామి గారు మనతో ఉన్నారు. మనతో మాట్లాడుతూ చెప్పండి, ఈ 15 రోజుల పాటు భద్రకాళి ఆలయంలో ఈ శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఈ 15 రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? మొదటగా ఏ పూజతో ఇక్కడ మొదలవుతుంది శాకంబరి ఉత్సవాలు? శాకంభరీ సుబంధ్యాయం జపం సంభూజయన్నమన్ అక్షయ్యమస్నుతే శీఘ్రమన్నపానామృతం ఫలం. ఈ శాకంభరీ సుబంధ్యాని శ్లోకం చండీ సప్తశతి శ్లోకంలో ఈ అమ్మవారి శ్లోకం ఉన్నది. ఈ రోజు మనకు మన దేవాలయంలో 4 నవరాత్రాలు జరుగుతాయి. వసంత నవరాత్రాలు చైత్ర శుద్ధ పాడ్యం నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు వసంత నవరాత్రాలు. వసంత నవరాత్రాల్లో రోజుకొక విధంగా లక్ష పుష్పార్చన అమ్మవారికి జరుగుతుంది. మాఘమాసంలో భువనేశ్వరి నవరాత్రాలు, మాఘశుద్ధ పాడ్యం నుండి నవమి వరకు భువనేశ్వరి నవరాత్రాలు జరిగి నవమి నాడు సుభాసిని పూజ పూర్ణాహుతి జరుగుతుంది. శరన్నవరాత్రాలు ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు శరన్నవరాత్రాలు జరిగి నవమి నాడు సుభాసిని పూజ కుమారిక పూజ పూర్ణావతి జరుగుతుంది. విజయదశమి నాడు తెల్లవారి దసరా జరుగుతుంది. వాహన పూజలు జరుగుతాయి. శమి పూజ జరుగుతుంది. ఏకాదశి నాడు దసరా శరన్నవరాత్రులలో ఏకాదశి నాడు అమ్మవారికి శాంతి కళ్యాణోత్సవం జరుగుతుంది. శాకంభరి నవరాత్రాల్లో 15 రోజులు చేస్తాము. మనం ఏ నవరాత్రులైనా 9 రోజులే నవమి నాడే పూర్ణావతి చేస్తాము. ఈ శాకంభరి నవరాత్రాల లోపల ప్రతిపన్ముక్తురాకాంత తిథిమండల పూజిత 15 మన శుక్లపక్షంలో 15 తిథులు, బహుళపక్షంలో 15 తిథులు ఉంటాయి. పాడ్యం నుంచి పౌర్ణమి వరకు తిథి మండలం అంటారు. ఈ తిథి మండలంలో జనప్రియంగా ఒక ఉదయం పూట ఒక తిథి అధిష్టాన దేవత, సాయంత్రం ఒక అధిష్టాన దేవతగా, బహుళపక్షంలో 15 రోజులు, శుక్లపక్షంలో 15 రోజులు తిథులకు ఉదయం ఒక తిథి, సాయంత్రానికి ఒక తిథి చొప్పున ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. నిన్న సాయంత్రం అమ్మవారికి అంకురార్పణ జరిగింది. అంకురార్పణతోటే శాకంభరి నవరాత్రాలు ఆరంభమైనవి. ఈరోజు ఉదయం గణపతి పూజ, పుణ్యావాచం, నాంది, మాతృక, పర్యగ్నికరణం, వాస్తు ఇవన్నీ జరిగిన తర్వాత అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. సహస్ర ఘటాభిషేకం అయిన తర్వాత అమ్మవారికి కలశస్థాపన జరిగి తర్వాత అగ్నిప్రతిష్ఠ జరిగి హోమాది కార్యక్రమాలు నిర్వహించడం ఈ 15 రోజులు జరుగుతాయి. ముఖ్యంగా సహస్ర కలశాభిషేకం అంటే ఏమిటి? ఎన్ని కలశాలతో ఇక్కడ మొదటగా పూజలు నిర్వహిస్తారు? సహస్ర ఘటాభిషేకం అంటే 1000 కలశాలతోటి పాలు, పెరుగు, పంచామృతాలు, పండరసాలు, కొబ్బరి సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి ఆ కలశాలలో నింపోసి కలశాలలో దేవతలు ఆవాహన చేసిన తర్వాత పూజా కార్యక్రమం అయిపోయినాక అమ్మవారికి సహస్ర కలశాభిషేకం ఆరంభమవుతుంది. ఆరంభమైనాక కలశ స్థాపన అగ్నిప్రతిష్ఠ జరుగుతుంది. ముఖ్యంగా ఈ 15 రోజుల పాటు భద్రకాళి అమ్మవారు ఎన్ని రూపాల్లో తయారు చేస్తారు? ఖాళీ క్రమంలో 10 రూపాయలు జరుగుతాయి. కలశాభిషేకం ద్వారా మొదటగా ఇటు పూజలు నిర్వహించిన తర్వాత ఇటు ఏదైతే శాకంబరి ఉత్సవాలు అయితే మొదలవుతాయని చెప్తున్నారో, అయితే ముఖ్యంగా ఈ 15 రోజుల పాటు దాదాపుగా 10 అవతారాల్లో కూడా అమ్మవారు దర్శనం ఇస్తారంటూ కూడా చెప్తున్నారు. రోజొక అవతారంలో కూడా ఇటు భక్తులకు దర్శనం ఇస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ భద్రకాళి ఆలయంలో ఉందని చెప్పవచ్చు. జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, 6 న్యూస్, భద్రకాళి ఆలయం నుండి.